అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అబ్రామ్, మాది కాచపూడి గ్రామం. అయితే నా సాక్ష్యం ఏంటంటే, మేము ఇంతకుముందు నేను కూరగాయల మీద మాకు కొంచెం వ్యవసాయం కూడా ఉంది. అయితే అందరికీ ఏదైనా అవసరం, కూరగాయలు అమ్ముతున్నా కాబట్టి, వ్యాపారంలో ఉన్నా కాబట్టి ఏదైనా అవసరం పడ్డప్పుడు 10, 5 కావాలన్న వాళ్ళకు ఆ విధంగా ఇచ్చేది, సాయం చేసేది, మళ్ళీ తీసుకునేది. కానీ వాళ్ళ అవసరం అయితే వెళ్ళదీసేది. అట్లా కొంచెం కొద్దిగా ఎదిగి ఉండేది. ఆ తర్వాత మాకు ఇక మంచిగానే బతుకుతున్నాం, పిల్లలు మంచిగా చదువుతారు, ఆ విధంగా సాగిపోతాం. బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాం, బిడ్డ పెళ్ళి అయింది. ఆ తర్వాత బిడ్డ పెళ్ళి కంటే ముందే కొంచెం ల్యాండ్ తీసుకున్నాం. అయితే ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాతనే బిడ్డ పెళ్ళి చేసుకున్నాం. ఆ తర్వాత బిడ్డ పెళ్ళి అయిన తర్వాత ఆటో తీసుకున్నాం. ఎందుకు ఆటో తీసుకున్నాం అంటే, ఇవన్నీ ఇటు కొంచెం ల్యాండ్ తీసుకున్నాం కూడా, ఇటు బిడ్డ పెళ్ళి అయింది, కొంచెం అప్పులు ఎక్కువ అయినాయి కదా. ఇప్పుడు అంతకుముందు నేను సైకిల్ మీద వ్యాపారం చేసేవాడిని, కానీ ఇప్పుడు ఈ ఆటో తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యాపారం చేయవచ్చు, ఈ అప్పులన్నీ తీరిపోతాయి అనేది ఆలోచన మీద ఆటో తీసుకున్నాం. ఆటో తీసుకున్న సమయం నుండి ఇక మాకు ఆటో తీసుకున్నాం, ఇవన్నీ అయిపోయినాయి. ఒక 6 నెలలు అట్లా బాగున్నాం, బండి బాగానే నడిచింది. ఇక మా వ్యాపారం కూడా బాగానే సాగుతుంది, కిస్తులు కూడా ఆపకుండా కిస్తులు కడుతున్నాం. కానీ ఇక మనసులో దృష్టిలో ఎట్లా పడిపోయిందో కానీ, ఇక మాకు శోధన మొదలైంది. ఏం శోధన అంటే, ఒక్కరు మంచిగా ఉంటే ఇంకొకరు మంచిగా ఉంటుంది. అతడు మంచిగా అయిందంటే బిడ్డ మంచిగా ఉంది, బిడ్డ మంచిగా ఉంటే కొడుకు మంచిగా ఉంటుంది. ఈ రకంగా ఇక ఒకరు కాకపోతే ఒకరు ఇంట్లో ఒక పేషెంట్ లాగా అయిపోతారు. ఆ విధంగా అయిపోయినప్పుడు ఇక మరి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి పక్క ఇంటి వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆమె బాగా పక్క చిక్కిపోతారు పిల్లలు, అట్లుంటే దినదిన బలహీనత అయి ఖరాబ్ అయిపోతారు అని చెప్పినప్పుడు మేము దేవుని అడుక్కోవడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవుని అడుక్కొని వచ్చినప్పుడు రాయేసిన బిడేసుకుంటే బాగవుతుంది అని చెప్పినప్పుడు, సరే ఏ దేవుడైతే బాగుంటే సరిపోద్ది కదా అని ఆ రాయేసిన బిడేసిన జరిగింది. ఆ తర్వాత అది వేసినాక మళ్ళా ఒక 2-3 నెలల తర్వాతనే మళ్ళా ఇంకా అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా రాయేసిన బేడే, కొమరేలు దేవుని బేడ వేసుకోవాలని మళ్ళీ ఇట్లా అన్నాక మళ్ళీ దేవుళ్ళదే అడగచ్చడానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ ఆపద వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర కూడా అవుతారు. అట్లా ఉరికి వాళ్ళ దగ్గర అడిగి కొమరేలు దేవుని బేడ వేసుకోవాలన్నోలే ఆ బేడు కూడా వేయించిన తర్వాత మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దుర్గమ్మ చేయాలి, దుర్గమ్మ చేస్తే బాగుంటుంది. ఇక ఇది అది చెప్పినట్టు చేసుకుంటూనే పోతాను. అయితే ఈ ఇళ్ళ దగ్గర పోతే చేసుడు మనం చేస్తున్నాం కానీ తక్కువ వాడలేదు. ఆపత్తికి మనం అదేదో అప్పులు చేసుకొచ్చి చేస్తాం, కానీ ఇది తక్కువ వాడలేదు. ఎట్లా చేసేది మాత్రం చేస్తూనే ఉన్నాం, కానీ ఆశ ఉన్నది తక్కువ చేస్తాడు, ఇది చేస్తేనే తక్కువ అవుతుంది అని ఆశ ఉన్నది, కానీ తక్కువ అవుతుంది. ఏం చేయాలి అనుకొని మళ్ళా వేరేటోళ్ళ దగ్గరికి పోయి, గాళ్ళ దగ్గర కాదు వేరేటోళ్ళ దగ్గర మన విరుగుపూరు వాళ్ళు చెప్తే వారి మాట విని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కదే చెప్తే అట్టనే మైసమ్మ చేయమంటే మైసమ్మ, దుర్గమ్మ చేయంటే దుర్గమ్మ, బతిపోసే తల్లి చేయమంటే, లేకపోతే అంకుశాలు చేయమంటే, ఆటోలతో చేసేటి ఆటోలతోటి, ఇట్లా బేడీలతోటి, ఇట్లా కొబ్బరికాయలతోటి, లేకపోతే నవవిగ్రహాల పూజ అని
ఆ పూజ కూడా చేయమంటే ఆ పూజ కూడా చేసేది. కానీ ఎన్ని చేసినా లాభం ఏమీ లేదు. అయితే మా ఇంటికి మా ఒక చుట్టపైన వచ్చేది. ఆ చుట్టపైన దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఆయన ఎల్ఐసి పాలసీ చేసేది. ఆ ఎల్ఐసి పాలసీ చేసినటువంటి వ్యక్తి మా ఇంటికి వచ్చేది. మేము దేవునిలో ఉండకుండా కూడా మా దగ్గరికి వచ్చేది, తినేది, మంచి అనుకూలంగా ఉండేది. తన భార్య వాళ్ళు అయితే మంచిగా అనుకూలంగా ఏదైనా అవసరం పడితే మాకు డబ్బులు, లేకపోతే నేను ఆయన పాలసీ కొరకు కూడా నేను సాయం ఒకరితోటి మనకు తెలిసిన ఊరు గ్రామం కాబట్టి వారితోటి నేను మాట్లాడేది, వాళ్ళని ఒప్పించేది, పాలసీలు చేయించేది నేను. అట్లా నా ఒక మర్యాదను బట్టి అయినా ఏం చేసేదంటే, ఇక మరి ఊరికి కష్టపడతారు, ఇబ్బంది పడతారు కదా, ఒకసారి దేవుని నమ్ముకోరు, ఎందుకైనా మంచిదే. బాగా ఇబ్బంది పడతారు, చేతుల్లో డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు బాగున్నారు కదా, దేవుని నమ్ముకోరు, ఏ ఖర్చు ఏమి ఉండదు. బాగా నీకు దోస్తే నువ్వు చేసేదానికి వెళ్ళి ఒక 10వ వంతు అట్లా ఎత్తే సరిపోతుంది అని చెప్పి మాకు ఒక బైబిల్ ఇచ్చి, చెరొక బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి పంపించిండు. అట్లా ఒక సంవత్సరం బాగున్నాం. సంవత్సరం తర్వాత కష్టాలు వచ్చినాక అప్పుడు మళ్ళా దేవుని విడిచిపెట్టాడు. ఎట్లా దేవుని విడిచిపెట్టుడు అంటే, మా మీద ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో ఆ ప్రయోగం చేసే 2 స్త్రీలు, పురుషుడు మా మీద ప్రయోగం చేసేవారు ఏం చేశారంటే, మా అన్నలతో చెప్పి దేవునికి ఏం పని లేదు, యేసు ప్రభుని నమ్ముకున్నావు, అట్లా కాదు, నువ్వు సకారా నేను మంచి దేవుని నీకు ఏం అపాయం రాకుండా చేస్తా, అట్లా ఇట్లా అని ఎవరు చెప్పారంటే, ఈ నాకు చేసే మంత్రికులు మా అన్నలతో చెప్పి ఆయనను ఆంజనేయుని మాల వేయించుకో, ఎందుకంటే వేయించుకోమని చెప్పిన వాళ్ళే ఆయన అదేవిధంగా నన్ను కోప్పడుకుంటా, నన్ను తిట్టుకుంటా, నీకు ఎక్కడేం పని లేదా, నీ భార్యకు నీకు ఏం పని లేదా, ఎందుకు నమ్ముకున్నావు, అందులో కూడా అదే శ్రమ వస్తున్నాయి కదా, ఎందుకు నమ్ముకున్నావు, ఏది కడుపు రెండే దీని లేదు, తాగుడు లేదు, ఏమైనా బైబిల్ పట్టుకొని అటు ఇటు పోతాను అని చెప్పి నన్ను కోపగించి తీసుకొచ్చిన వెంటనే ఆంజనేయుని మాల వేయించి ఆ తర్వాత అట్లా కూడా ఒక సంవత్సరం, అంటే బాగా సమస్యలు ఉన్నాయి, కానీ అటు ఇటానా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలోనే ఇక మా బిడ్డ పెళ్లి జరిగింది. మా బిడ్డ పెళ్లి దొరికిపోయింది. ఆ బిడ్డ పెళ్లి చేసిన మా కొడుకు పుట్టిండు. అయితే ఆంజనేయుని మాల వేసిన తర్వాత మాల అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఇక బాగా శోధన వచ్చింది. దాని మీద ఉన్నంతసేపు కొద్దిగా అటు ఇటో కవర్ అయింది, కానీ బాగా శోధన వచ్చింది. శోధన అంటే ఇక తట్టుకోలేని బాధ, నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ చేతులని నొప్పులే, బలహీనత, పిచ్చి అవుడు, అగులు బుగులు అవుడు, ఈ విధంగా జరుగుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి మళ్ళా మంత్రికుల దగ్గరికి వెళ్ళినాం. ఇక దేవుళ్ళు అంటే ఏం లేదుగా, అన్నీ చేసినాం కదా, ఇక ఇంకేమున్నది అని చెప్పి మంత్రికుల దగ్గరికి వెళ్ళాం. మంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్రికుడు అన్నాడు, నీ మీద 3 ప్రయోగం చేస్తారు, అందుకే నా వల్ల కాదు, నన్ను పిలుచుకున్నాడు అని ఒక మాట. ఎట్లా సారు అని బతిమిలాడేప్పుడు ఆయన అన్నాడు కదంటే, ఒక 5 రాళ్ళు తీసుకో అన్నాడు. 5 రాళ్ళు తెచ్చుకోమంటే 5 రాళ్ళు తెచ్చుకొని ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళ ఏమంటారు మంత్రి ఏదో చేసి 5 రాళ్ళు లుంగి కుంగు కానీ పాయింట్ వేసుకుంటే జేబులో కానీ వేసుకో అని చెప్పి ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి రాళ్ళను ఆ విధంగానే పట్టుకొని ఉన్న
ఇక 2-3 సార్లు పోయిన ఆరాళ్ళకే అది చేస్తాడు ఇస్తాడు. ఇక ఏం తక్కువ కావట్లేదు. ఇక ఏంది సార్ మరి ఇన్ని రోజులు ఇప్పుడు 2-3 వారాలు వచ్చినాం, ఏం తక్కువ కావట్లేదంటే ఇక ఇదంతే, మనం ఏం చేయలేము. చేతబడి బాగుంది నీ మీద, మా నజరు బాగుంది, 3 నజరు ఉన్నదని చెప్పిండు. అందువల్లే ఈయనతో తక్కువ కాదేమో అని వేరే కాడికి వెళ్ళినాం. ఆయన కూడా కర్రెకోడి ఒకటి రాత్రి 12 గంటలకు నిమ్మకాయలు అవి అన్నీ పట్టుకొని ఉప్పు పసుపు అదేంటి పసుపు తెల్లపిండి అని అదని ఇదని రకరకాల చెప్తే అవన్నీ తీసుకొచ్చి ఆ రాత్రి 12 గంటల రాత్రి దించిపోసిండు. ఎక్కడెక్కడైతే ఆయన నిమ్మకాయలు కోసుకుంటా ఈ కిళ్ళల్లో ఈడ పెట్టుకుంటా ఇట్లా కోసిండో అది నాకు ఇంకెక్కువ అయిపోయింది. అది ఎక్కువ అయిపోయిన తర్వాత ఎట్లా ఇప్పుడు ఉన్న అవస్థ కంటే ఈ అవస్థ ఇంకా బాగా అవుతుంది అని చెప్పి నేను ఇక బాగా ఏడ్చుడు జరిగింది. ఏడ్చిన తర్వాత అయితే ఇక్కడ మరి ఇట్లా మీరు చేసిన కాడ నుంచి ఇంకా ఇక్కడ కీళ్ళ కాడ ఇక్కడ ఈ పక్కన ఈడ మొత్తం పీకుతుంది ఇట్లా అవుతుంది అంటే ఏం కాదు తక్కువ అవుతుంది బాధపడకన. ఎన్నో చెప్తే ఎన్నో చేసినాము. ఆ తర్వాత అప్పటి నుండి ఇంకెక్కువ అయిపోయింది. మరి చేతబడి ఎందుకు ఎక్కువ అవుతుందని మళ్ళీ వైద్యుని దగ్గరికి అతని దగ్గరికి పోయి అడిగినప్పుడు, ఆ మంత్రికుని దగ్గరికి పోయి అడిగినప్పుడు ఆయన అంటాడుగా, బాగా చేతబడి ఉన్నదయ్యా నీ మీద, బాగా కంటి నజర బాగున్నది, అందుకే నీకు అది నేను చేసింది సరిపోతలేదు, వాళ్ళు భానుమతి చేస్తారు అని చెప్పి. అది ఏ విద్యో నాకు తెలియదు కానీ ఇబ్బంది మాత్రం మునుపటి కంటే పాఠాలు ఉంటే ఇప్పుడు భారాన పెరిగింది, భారాన మందం అవస్థ పెరిగింది. ఎట్లా అసలు ఏంది నా జీవితం ఎట్లా అయిపోయింది, అసలు నేను ఎవరికి అన్యాయం చేసినా, ఎవరికి నేను ద్రోహం చేసినా అని నేను బాధపడేది కానీ పిచ్చి అగడగాడు, మనశ్శాంతి లేకుండా, పిల్లలు చెప్పు తినకపోవడం, చిన్నపిల్లలే కానీ చెప్పు తినడం లేదు. నువ్వేంది నాకు చెప్పేదని, పిల్లలు తల్లి నువ్వేంది నాకు చెప్పేదని ఒక్కరు పడకుండా వాళ్ళు ఏం చేసేదంటే మంత్రికులు మా ఇంట్లోనే చిచ్చు పెట్టించారు. అట్లా చిచ్చుబుడ్డితో ఒక మాటైన దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కూడా దించిపోయాం. ఎన్ని చేసినా అట్లా ఒక 10 మంది దగ్గరికి వెళ్ళినాం, ఎక్కడికి వెళ్ళిన లాభం ఏమీ లేదు. ఆ తర్వాత ఏం చేసిందంటే మా అల్లుడికి ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు. ఇక నేను బతికేదట్లేను, అసలు నా పరిస్థితి ఎట్లున్నది, అప్పుడు నా ప్రాణం పోయి అసలు టైం వచ్చింది, నువ్వు ఇప్పుడు వస్తేనే నీకు కనిపిస్తా, లేకపోతే అయిపోతే నా జీవితం అయిపోయింది, నా జీవితం ఏమి లేదు, అసలు నా బతికేమైపోతుందో తెలుస్తలేదు అని చెప్పితే ఆయన ఇమ్మీడియట్లీ అక్కడికి వచ్చాడు. ఆయన దగ్గర లేడు, మందవారిలో ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి నేను పొద్దుగాల ఫోన్ చేస్తే 1 గంట వరకు ఇల్లు చేరుకున్నాడు. ఏమైంది అసలు, ఏంది ప్రాబ్లం ఏందని అడిగితే ఇది పరిస్థితి, నాకు అసలు నా ప్రాణం ఇట్లా అయిపోతుంది, నాకున్న అవస్థ అంతా చెప్పుకుంటే ఏం కాదు పా అన్నాడు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఆయన పానంగానే ఇక నేను కూడా అక్కడికి వెళితే, అందుకే కొంతమంది అంటారు కదా, ఏదో తావు మారితే కొంచెం ఆ రోగము బలైనదో ఏదన్నా పోతుంది అని అంటారు కదా, అందుకనే సరే పోదాం, అల్లుడే కదా, ఎవరు దూరపులు కదా, నా బిడ్డ అక్కడనే ఉంటుంది, అల్లుడే కదా అని అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అయ్యంపుడు, మా అల్లుడు, మా అయ్యప్పనోళ్ళ బావ, వాళ్ళందరూ మా అయ్యపురాలు, వాళ్ళందరూ కూడా, నా భార్య కూడా వచ్చింది, అందరూ కూడా తీసుకొని ఒక వైద్యుని దగ్గర తీసుకుపోయారు.
అక్కడి వైద్యుల దగ్గర తీసుకుపోయిన తర్వాత ఈయన నా పరిస్థితి చూసి ఆయన ఏమన్నాడంటే 25,000 అవుతాయి అన్నాడు. 25,000 అవుతాయి. అసలు ఆయన ఎక్కడెక్కడైతే నిమ్మకాయలు పోసి పెట్టిండో అక్కడక్కడ పీకుతుంది ఇట్లా శరీరంలో. అట్లా పీకినప్పుడు నేను అనుకున్నా కదా, అసలు ఈయన చేసిండు అయ్యింది, ఇప్పుడు ఆ మునుపటి కంటే ఎక్కువ అవుతుంది ఎందుకు అని చెప్పి గమనించేది. కానీ అయితే ఈయన అన్నాడు 25,000 అవుతాయి అన్నాడు. 22,000 కాడికి మాట్లాడారు. 20,000 కాడికి అంటే ఒప్పుకోలేదు. 22 వరకు ఆయన బాధ్యత మొత్తం నాదే అన్నాడు. ఆ తర్వాత ఆయన బాధ్యత మొత్తం నాదే అన్న వ్యక్తి పైసలు కట్టారు, ఆయన దించిపోసిండు, చేసిండు. ఈయన ఎక్కడెక్కడైతే మళ్ళా ఈయన ఎక్కడ చేయలేదు, కానీ కీళ్ళ పుంటి ఈడ ఏం పోయలేదు. కానీ ఆయన ఈ రెప్పను కోసి ఈ పక్కలు ఎత్తిండు, ఈ తలకాయను తీసి నొసలకు పెట్టిండు, ఈ రెప్పను కోసి ఈడ పోసిండు, ఈ కాళ్ళు వదులుతారు కదా, కాళ్ళను కోసి ఈ ముఖాలకు ఈ యొక్క శీలమండలల్లా ఇక్కడ ఒత్తిండు. ఆయన ఎక్కడెక్కడైతే ఒత్తిండో ఆ ఒత్తిన జాగలల్లా సూదులు పట్టి పొడిచినట్టు అవుతుంది. ఈ పక్కల ఇట్లా బట్టి బొక్కలు బట్టి ఇట్లా పీకినట్టు అవుతుంది. అటువంటి సమయంలో ఇంకెక్కువ అయిపోతుంది, పిచ్చి ఎక్కువ అయిపోతుంది. అసలు ఇటు అవస్థ, ఇక వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, ఇక వీళ్ళకి దొరకకుండానే వెళ్ళిపోతుంటే తెల్లందాకా నిద్ర లేదు, ఆహారం లేదు, ఏం చేయాలి, అసలు నా జీవితం ఇట్లెందుకు అయిపోయిందని ఏడుతుంటే నాతో పాటుగా మా అల్లుడు బిడ్డే, నాతో పాటుగా మా ఈయపుడు వాళ్ళు కూడా ఏడుస్తారు. ఎందుకంటే అసలు ఎంత పరిస్థితి, అసలు మా ఇంటికాడ చచ్చిపోతాడే ఏందనే రకంగా వాళ్ళు కూడా బాధపడతారు. ఒకవైపు చూస్తే అట్లా వాళ్ళ పరిస్థితి అట్లా అనిపిస్తుంది. కానీ నా అవస్థ చూసేదంటే మరి ఘోరంగా ఉన్నది. అసలు నా జీవితం ఎట్లా అయిపోయింది అని ఏడ్చినప్పుడు, అయితే వాళ్ళ ఇంటి ముందే ఒక తురుకాయన ఉన్నాడు. ఆ తురుకోళ్ళు ఆయన శుక్రవారము ఆయనకు దేవుడు వస్తుందట. దేవుడు వచ్చి దేవునిలో చెప్తాడట. ఆయన దేవుడు వచ్చి ఆయన కూడా చెప్పిండు. ఏమన్నాడంటే, ఆ శుక్రవారం నాడు 1 గంట తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత ఆయన దేవునికి కూర్చున్నాడు. చెప్పిండు, ఫలాని వ్యక్తి 3 మనుషులు, నిజమే, వాస్తవమే, 3 మనుషులు చేసారు. ఆ 3 మనుషులు చేస్తారు, ఇంకా కూడా నీకు మీద బలంగా అది చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టే అదే లేదు అని, ఎటు చేసి నిన్ను తీసుకుపోవాలనే ఉద్దేశంలో అని చెప్పినప్పుడు ఆయన చెప్తే ఇంకా ఫలాని వ్యక్తి, అసలు వాళ్ళ సొమ్ము నేనేం తిన్నా, వాళ్ళ సొమ్మేమన్నది ఏమన్నా, వాళ్ళ సొమ్మది ఏమన్నది ఏమన్నా, అసలు నా మీద ఎందుకు వాళ్ళు బాగుపట్టారు అని ఒకవైపు. కానీ బాధ ఎట్లా చేసి వాళ్ళు ఏమో చేసేది అయిపోయింది, కానీ అసలు నా పానం బాగా కావాలి అని అంటే ఈయనకు బాగా ముదిరిపోయింది. ఈయన బిజ్జిగిరి షరీఫ్లో పోతేనే బాగా అవుతుంది. బిజ్జిగిరి షరీఫ్ తీసుకపో, ఈరోజే పొద్దుకంగా తీసుకోపోయి అని చెప్పంటే, ఈరోజే పొద్దుకి అదే శుక్రవారం సాయంత్రం వరకు ఆ బిజ్జిగిరి షరీఫ్లో చేరిన తర్వాత ఒక్కరోజు అట్లా కొంచెం బాగున్నాం. మేము అన్నం తీసుకొచ్చి పెట్టారు, ఆడ ఉన్న వాళ్ళకు తిన్నాము. ఆ రోజు నైటు ఎవరైతే మా మీద ప్రయోగం చేసిరో ఎక్కడికెక్కడే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏడికి వస్తున్నానో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. అయితే నేను బిజ్జిగిరికి వచ్చిన మంచి అందుబాటులోకి వచ్చిన బిడ్డ అనుకున్నారేమో, కానీ ఆ రోజు రాత్రి కంటి మీద రెప్పలేదు. ఆ బిజ్జిగిరి ఒక గ్రౌండ్ ఉన్నది, అందులోనే పిచ్చోడు తిరిగిన, రాత్రి లేదు పగలలేదు, ఆ పిచ్చోడు తిరుగుతా, పిచ్చోని లెక్క తిరుగుతాను. ఇప్పుడు మా వాళ్ళు ఈ రాత్రి తిరిగితే వాళ్ళు కొడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు అంటే వాళ్ళని కొడతాను, మా కొడుకును, మా భార్య, వాళ్ళని కొడతాను. అసలు నేను తిరిగితే నీకేంది, నన్ను ఎందుకు కావబడతారు అని వాళ్ళని కొట్టుడు. ఆ విధంగా
ఇప్పుడు పోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాడో అని వాళ్ళ బాధ. ఇటు చేతబడి చేసుడు భానుమతి విద్య అని చేస్తే 2 రోజులైంది, 3 రోజులైంది, అక్కడ 4-5 రోజులు అయిపోయింది. అసలు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏం చేయాలి? బాగా కన్నీరుగా చేరుతాను. ఎడితే ఆ రోజు నైట్ అంతా బిజిగిరి చెరుకులో గడిపి అక్కడ మా చెల్లి ఉంటుంది. బిజిగిరికి మా చెల్లె నుంచి మా మేనత్త కూడా అక్కడనే ఉంటుంది. అందుకే అక్కడ మా మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు పొద్దుగా పోయి ఉన్న తర్వాత వాళ్ళని అన్నం పెట్టిన తిన్న తర్వాత మేమేమైందంటే అప్పుడు ఆ పానం బాగలేదు. ఎందుకంటే మనశ్శాంతి లేదు. ఎక్కడికి ఎటే వెళ్ళిపోతే బాగుండు, ఏదో చేస్తే బాగుండు, లేదా వాడిని చంపితే బాగుండు, లేకపోతే వీడిని చంపితే బాగుండు, అవి వేణి కొడితే బాగుండు, వాడిని కొడితే బాగుండు అనే అటువంటి తలంపు మళ్ళా చాలా అయింది. ఈ తలంపు చాలా అయింది. ఆ సాయంత్రం వరకు మళ్ళా యథావిధిగా ఈ వాళ్ళు భానుమతి చేసేది కదా, ఆ చేసే వాళ్ళు మళ్ళీ ఆ సాయంత్రం ఉడుకున్నట్టున్నది వాళ్ళు. ఇక నా కంటి మీద రెప్పలేదు. మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ నా చుట్టే సైతాన్ని నచ్చి కూర్చున్నాయి. ఆ సైతాన్ని నచ్చి కూకున్నప్పుడు నేను ఏడుస్తున్నా, బాగా ఏడుస్తున్నా. అసలు ఏంది నా జీవితం ఇట్లా అయిపోయింది. అసలు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెల నుండి కూడా ఏం చేయలేకపోతారు. అసలు నన్ను బతికించే దేవుడు లేడా అని ఏడుస్తాను, కన్నీరు గాల్చి ఏడుతాను. అసలు నేను ఏడుస్తూ, పిల్లలు ఏడుస్తూ, పిల్లలు అక్కడ మా చెల్లె నా బాధ, నా కొట్టుకుండు, ఆ మంచాలు అవన్నీ కొట్టుకుండు, తన్నుకుండు, అవన్నీ చూస్తూ మా చెల్లె నాకు నా ముందుట ఏడితే మా అన్న బాధపడతాడని సాటుకు పోయి ఏడిచి కొమ్ముతోటి పెట్టుకుని వచ్చి అట్లా ఆ రాత్రి అంతా కూడా ఆ విధంగా నేను ఏడుస్తూ ఎటు నీళ్ళు అటు కారిపోతాను. అటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఆ రాత్రి అంతా నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఏ దేవుడు లేడా, ఏ దేవుడు లేడా అని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఏ దేవుడు కాపాడే దేవుడు లేడా? అన్న తమ్ములు రాలేదు, అన్న తమ్ములు కూడా అత్తలేదు. అసలు ఏ దేవుడు లేడా కాపాడే దేవుడు అని చెప్పి నేను అనుకున్నప్పుడు ఎందుకు లేడు? యేసు ప్రభు ఉన్నాడు కదా అని. యేసు ప్రభు ఈ మంత్రకళను ఓడించే దేవుడు యేసు ప్రభు అనేది ఒక మాట విన్నా నేను. ఆ మాట నాకేదో తలంపుల ఈ ఏడుసే బాధలల్లా నాకు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు వచ్చినప్పుడు సరే ఏసయా 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 అని కళ్ళకుంటే కారుకు నీళ్ళు కారుతూనే ఉన్నాయి. మా చెల్లి అటు ఏడుస్తుంది, మా బావ ఇటు ఏడుస్తాను, నా భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, నా చుట్టూ కూర్చుండి అయిపోయింది. ఇక ఈయన జీవితం అయిపోయింది. ఈ రాత్రి వెళ్తుందో తెల్లవారుతుందో లేదో అయిపోయింది. ఈ క్షణమో ఈ క్షణములు అయిపోయేటట్టే ఉన్నదని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. అనుకుండు నాకు కూడా, నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే అయిపోయింది. ఎందుకంటే నా చుట్టే కూర్చున్నాయి సైతాలు. అవి కూకుండా అట్టిగానే ఊకుంటలేవు, పీకుతానే ఇట్లా బట్టి నన్ను ఇట్లా బట్టి పీకుతానే. ఏదో పెద్ద పెద్ద గోళ్ళలాగా ఉన్నాయి. ఇట్లా కన్ను మూస్తే చాలు మీద వచ్చి పడతానే, చెనిగలు పడ్డంటే. ఆ విధంగా అయినప్పుడు నేను బాగా ఏడుతానా, నేను ఏడుతానా. అటు మా పిల్లలు ఏడుతారు, మా భార్య ఏడుతారు, మా చెల్లె. చివరికి వచ్చినాక అన్న నీ పిల్లల జీవితం ఏడుతుంది అని నా ఎదటికి వచ్చి, నా మంచం దగ్గరికి వచ్చి మా చెల్లె నా మీద పడి ఏడ్చి, ఆ చెల్లె చేర్చినాక నా భార్య, నా పిల్లలు, నా బావ ఈ విధంగా ఏడ్చారు. కాకరకాయ బేడేసుకోవాలి ఇది ఐలోనికి
కాకరకాయ వేడేసుకోవాలని చెప్పినప్పుడు నేను గడ్డము మీసాలు ఇదంతా గడ్డము వాళ్ళకి ఎంటుకలు ఇవ్వాలి, ఈ కాకరకాయ వేడేస్తా, ఈ ఎంటుకలు ఇచ్చేస్తా అని చెప్పి ఒప్పుకొని ఇవన్నీ పెరిగినాయి, ఎంటుకలు పెరిగినాయి, ఈ తల ఇంత అయిపోయింది. అయితే ఈ ముడ్డు చుట్టూ యంత్రాలే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మంత్రగాళ్ళను ఓడించే దేవుడు లేడా? ఈ భానుమతి యుద్ధ అనేది ఏంటిది? ఆ యుద్ధను ఓడించే దేవుడు లేడా అని చెప్పి నేను కన్నీరు గార్చి ఏడిచినప్పుడు నేను ఏసయ అన్నప్పుడు ఆ అవేంటి ఆ దయ్యాలు దూరం వెళ్ళిపోయేది. ఆ దయ్యాలు నా మీదకి వచ్చినటువంటి దయ్యాలు దూరం వెళ్ళిపోయేది. ఇక ఊరికి అనలేము కదా. అయితే ఆ తర్వాత మానేసినప్పుడు మళ్ళా నా మీదకి వచ్చేది. అట్లా తెలందాకా ఇదే ఇక ఏసయ నువ్వే కాపాడాలి. నేను ఈ కాకరకాయ బేడెత్తానని మొక్కిన అట్లా నాకు జవాబు రాలే, నన్ను ఎవరు సహకరించలేదు అని ఈ ఎంటికలు ఇస్తా అన్న, నన్ను ఏమి సహకరించలేదు, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు. అవును ప్రభా నువ్వే కాపాడాలని ఆ రాత్రి అంతా ఏడ్చుడు మొదలుపెట్టిన. ఇక వీళ్ళని వదిలిపెట్టిపోవాలని చెప్పి ఆయన పోయి బిజిగిరి షరీఫ్లోకి వెళ్ళి అందులో పండుకొని ఉన్న తర్వాత నేను పొద్దుగాల 6 గంటలకు పోయి పండుకున్నా. 7, 11, 10 ఎట్లా అవుతుంది, 10 అవుతుంది. ఆ 10 గంటల సమయంలో ఎవరో నేను నిద్రపోయే ఉన్నా, ఎందుకంటే నైట్ అంతా నాకు నిద్ర లేదు కదా, నిద్రపోయి ఉన్నా. ఎవరో వచ్చి ఒక నిమ్మకాయను కట్ చేసి ఇటో ఒక్క వేసినట్టుగా కనిపించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ నిమ్మకాయను కోసి అటు నా మీదకి వెళ్ళి తీసి అటు వేసిరో అప్పుడే నేను చనిపోయినా. నేను చనిపోయిన తర్వాత భూమి భూమి ఇట్లున్నది కదా, ఇట్లా ఎలుపు అవుతూ ఉన్నది. ఎందుకంటే ఆ ఎలుపు భూమి ఇట్లా ఎలుపు అవుతూ ఉంటే అందులోకి నేను దిగిపోతాను భూమిలో లోపలికి దిగిపోయి ఇక బాయిగా దరి ఎప్పుడు దాకిందో అక్కడ దాకినప్పుడు అక్కడ ఆగిపోయిన మొత్తం ఇట్లా కూల్చబడ్డది. అయ్యో నేను కిందకి భూమిలోకి దిగిపోతానా, అయ్యో ఏసయా నీ భూమిలో దిగిపోతాను, అయిపోయిందా నా పని, అసలు నేను చచ్చిపోయినా అయ్యో నేను చచ్చిపోయినా అని నేను అనుకుంటానా. అయితే నా పిల్లలు ఏం కావాలి అని నేను ఇట్లా అనుకుంటానా. ఆ మట్టి కూర్చోబడ్డది. దిగిపోతాంటేనే నేను ఈ విధంగా అనుకున్నా. ఆ మట్టి అని కింద పోయి ఇట్లా ఇక్కడికి లేచింది, ఇక్కడ ఆగిపోతుంది కదా, ఎట్లా ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే ఈ మట్టి కూర్చోబడ్డది. మళ్ళీ మూసుకుపోయింది. ఇది ఎవరు కూడబలేదు, మనుషులు ఎవరైతే కూడబదు, కానీ అదే భూమి ఇట్లా పోయిన భూమి మళ్ళీ ఇట్లా దగ్గరికి వచ్చింది, మొత్తం కూర్చోబడ్డ తర్వాత అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోయినా అని చెప్పి నేను ఏ విధంగా అనుకుంటా ఉన్నా ఈ మాటను కూడా బంద్ చేశాను. ఆలోపు యేసు ప్రభువు ఏ విధంగా ఉన్నాడంటే, ఒక పుల్లు వెన్నెల ఏ విధంగా కడుతుంది, ఇప్పుడు ఇది ఉన్నది కదా పుల్లు వెన్నెల ఏ విధంగా కడుతుందో పుల్లు వెన్నెల ఉన్నది. అందులో మధ్యలో చిలువ గుర్తున్నది. ఆ చిలువ గుర్తు నుండి లైట్ పోక్స్ కొట్టినట్టు నేను ఎక్కడైతే పడుకున్నో ఆ లోయల అక్కడికి ఆ వెలుగు తాకింది. నేను ఎంత పొడుగుతోటి ఉన్నో అంత పొడుగుతోటి కోడిగుడ్డు ఆకారంగా అది ఆ వెలుగు నాకు తాకింది. ఎప్పుడైతే వెలుగు నన్ను తాకిందో ఆ వెలుగుతోటి నేను లేచేసిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అప్పుడే లేచొచ్చిన వెంటనే చూసే వరకు అసలు నేను చచ్చిపోయినా కదా, నన్ను ఎవరు బతికిచ్చారు నన్ను ఎవరు బతికిచ్చారంటే
ఏసే ఏసే నేను బతికించాను. అందులోని సిలువ గుర్తు నుండి వచ్చింది కదా వెలుగు. ఏసే బతికించాను, ఏసే బతికించాను అని నేను ఇట్లా అనుకుంటాను. ఇటు అటు చూస్తాను, నా పక్కన ఎవరు లేరు, నా వాళ్ళు ఎవరు లేరు. నన్ను అంటే నేను దొరకకుండా వెళ్ళిపోయాను కదా, మా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మా చెల్లె మా బావ మాత్రమే ఉన్నారు, మా పిల్లలు మా భార్య వెళ్ళిపోయారు. అయితే ఇంటికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నాడో ఎత్తుకుదామని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ నేను అయిన వాళ్ళకు దొరకను. అయితే అది జరిగిన తర్వాత నేను ఏం చేసిందంటే